సిట్టింగ్ ఎమ్మెల్యే పోతే సీఎం రావాలి కానీ హోమ్ వస్తున్నాడు ఏంటి? సీఎంకి తీరిక లేదా? మా అవసరం లేదా? అది ఏం లేదు రాజప్ప, అర్జెంట్ మీటింగ్ ఉంటేనో ఆగిపోయారు. మీ నాన్నని కోల్పోవడం పార్టీకి మా అందరికీ తీరని లోటే రాజప్ప. నువ్వేం దిగులు పడకు, పార్టీ నీకు అండగా ఉంటుంది. వ్యాపారాలు చేసుకుంటావో కాంట్రాక్టులు చేసుకుంటావో నీ ఇష్టం. నీకేం కావాలన్నా అడుగు. బై ఎలక్షన్స్ ఎప్పుడు? మన పార్టీ ఎమ్మెల్యే నాగప్ప అకాల మరణంతో బై ఎలక్షన్లు రాబోతున్నాయి. అక్కడ నాగప్ప కొడుకు రాజప్ప మన పార్టీ టికెట్ రాసిస్తున్నాడు. తండ్రి పోతే కొడుక్కి, మొగడు పోతే పెళ్ళాంకి టికెట్లు ఇచ్చుకుంటూ పోతే కష్టపడే కార్యకర్తలు నాయకులు అయ్యేది ఎప్పుడు? అయినా అక్కడ నాగప్ప చచ్చిపోయాడని జనాల్లో సానుభూతి లేదు. అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. అవును సార్, తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆ రాజప్ప చేసే అరాచకాలకి మా చర్లలో మనకు ఒక్క ఓటు కూడా పడదు. మాచర్లలో మన రాఘవయ్య గారు పార్టీకి దూరంగా ఉన్న ప్రజలకు దగ్గరగా ఉన్న నాయకుడు. ఆయనకి టికెట్ ఇస్తే మనకి సీటు దక్కుతుంది, పార్టీకి ప్రతిష్ట పెరుగుతుంది. దయచేసి ఆయనకి టికెట్ ఇవ్వండి. ఈ సీఎం ఒకడు మంచి న్యూస్ అయితే ఆయన చెప్తాడు, బ్యాడ్ న్యూస్ అయితే మనల్ని చెప్పమంటాడు. రాజప్ప ఈ బై ఎలక్షన్ లో ఎవరికి టికెట్ ఇవ్వాలా అని పార్టీ మీటింగ్ లో చర్చ పెట్టారు. నేను నీకే ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టాను, కానీ ఈసారి రాఘవయ్య గారికి అవకాశం ఇవ్వాలని పార్టీ తీర్మానించింది. ఏంటి మినిస్టర్, మా నాన్న పోయాక రూలింగ్ పార్టీలో రూల్స్ మార్చారా ఏంటి? మీరు చెప్పాల్సింది చెప్పారు, విన్నా. నేను చెయ్యాల్సింది చేస్తాను, చూడండి. ఇన్నాటికి మీరందరూ ఇలా బయటకొచ్చి మాకు మద్దతిస్తున్నందుకు మీ అందరికీ మా కృతజ్ఞతలు. నాకు అధికారం లేకపోయినా నేనెప్పుడూ మీతోనే ఉన్నాను, ఉంటాను కూడా. కాకపోతే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో నాలాంటి నెమ్మదస్తులు కాదు, దూసుకెళ్లే యువకులు కావాలి. అందుకే మా అబ్బాయి సూర్యం బాబుని నిలబెడుతున్నాను. పోతే రాజ్యం మీదైందనుకున్నారా? ఈ రాజప్పన్నాడన్న విషయం గుర్తులేదా? మర్చిపోయారా?
అయితే థియేటర్ కలిసి సినిమా చూడాలి కానీ ఎలక్షన్ లో పోటీ చేస్తే ఎట్లా? నాకు ఎదురు తిరిగిన ఈ జనానికి ఎదురొచ్చిన నీకు ఈ రాజప్ప అంటే ఏంటో తెలియాలి. మీ బతుకుల్లో వెలుగులు నింపుదాం అనుకున్న సూర్యుడు ఉదయించకుండానే అస్తమించాడు. ఇప్పుడు ఈ చచ్చిన శవానికి ఓటేస్తారో ఇక ముందు ఓటేసి శవాలవుతారో తేల్చుకోండి. ఇక నుంచి మార్చిలలో ఎలక్షన్స్ ఉండవు, ఓటింగ్ జరగదు. సిద్ధుగాడు బోని చేశాక మీ ఇష్టం వచ్చినట్టు పూసుకోండి ప్లీజ్. ఏంటి పాప ఇంకా బోన్ అవ్వలేదా? నేను చెయ్యనా? హూ ఆర్ యు? ఈ రోజుల్లో పరిచయాలతో పని లేదు బేబీ. ఫ్రెష్ గా కనిపిస్తే పూసేయడమే. అమ్మాయిలు ఈ మధ్య పొడి బట్టల్లో కన్నా తడి బట్టల్లోనే అందంగా కనిపిస్తున్నారు. ఏ నిధి, నువ్వు ఇలా రావే. వా, పేరుకు తగ్గట్టు దీని బాడీ మొత్తం నిధిలా ఉందిరా. దోచుకోవాలనిపిస్తుంది. You're crossing your limits. ఓ, సిద్ధు! వాడెవడు? నీ బాడీ గార్డా? కాదు, దీని బాయ్ ఫ్రెండ్. ఓ హీరోనా? అయితే నువ్వు పిలిస్తే ఏముంటది? సబ్బగా ఉంటది. అదే నేను పిలిస్తే మజాగా ఉంటది. సిద్ధు, నానా సిద్ధు. జనరల్ గా మాట్లాడకొడతారు, నేను కొట్టి మాట్లాడతా. అందులో నువ్వు అమ్మాయిల విషయానికి వస్తే మాత్రం ఇదిగో ఇలా ఉంటది. నీకు చాలా ఎక్కువరా. అవునరా, ఎక్కువే. నాకు బాగా జీబీ ఎక్కువ. జీబీ అంటే నువ్వనుకుంటుంది కాదు రోయ్, గర్ల్స్ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. వేరే లెవెల్. వీడు హీరోని ఫిక్స్ అయిపోయాడ్రా. మనం కూడా విలన్లని ఫిక్స్ అయిపోతే బెటర్. ఎప్పుడు హీరోడే గెలవర్రా, అప్పుడప్పుడు విలన్లు కూడా గెలుస్తారు. బ్రో ప్లీజ్ బ్రో, వదిలే బ్రో. అర్థమైంది బ్రో, ఏదేమైనా ఎండ్ ఆఫ్ ది డే హీరోని గెలుస్తా బ్రో. ముట్టుకుంటానన్న వాళ్ళని కొట్టావు, బాగుందిరా. మరి నిన్ను ముట్టుకోమన్నా ముట్టుకోవు, ఎలారా? మళ్ళీ మొదలెట్టావా? నీకు దండమే. పద పద, పార్టీ అయింది. పేరెవరా ఫిక్స్ చేసింది? సారీ సార్. మరి క్యాప్షన్ ఏదిరా? డెబ్యూ డైరెక్టర్ కదా సార్, క్యాచ్ చేయలేకపోయా. ఇప్పుడు చూడండి సార్. ఈగో క బాప్, కొత్తగా ఉంది. ఐ లైక్ యూ.
వస్తున్నా. ఓ మీరా వచ్చేసారా? రండి. ఏంటండి ఏదో పొరపాటున పక్కింట్లోకి దూరినట్టు ఆ వింత రియాక్షన్ ఎందుకు? మనీలేగా రండి. వామ్మో, ఈయన ఈగో హర్ట్ అయినట్టుంది. వావ్, మీరు చాలా గ్రేట్ అండి. హోలీ రోజు కూడా ఒక్క చుక్క రంగు ఒంటి మీద పడకుండా వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్లా తళతళ మెరిసిపోతున్నారు. మీరు సూపర్. అసలు ఎలా అండి? హౌ? కొరుకుతా. కలర్ అయినా కలెక్టర్ అయినా నా ఈగో ముందు తలొగ్గాల్సిందే. నీకు చెప్పా కదా, సింగిల్ డ్రాప్ పడకుండా ఇంటికి తిరిగి వస్తానని. సింగిల్ డ్రాప్. అమ్మయ్య, అన్ని కిందే పడ్డాయి. ఆయన మీదే. ఎవడైనా కొడితే అమ్మ అమ్మ నడుస్తాడు. నువ్వేట్రా నాన్న నాన్న అంటున్నావు? ఎవట్రా మీ నాన్న? ఆర్మిక్స్ డ్రై ఫ్రూట్ గడి వీడు మన బంటండి. బంటే తిండి నాకు గంటే తిండి వాళ్ళని మొహందానా. ఈ రోజు వాళ్ళ అమ్మ గురించి తెలియాల్సింది. చెప్పరా. అబ్బా ఆపండి, వీడు నిజంగానే మన పిల్లోడు. చూడండి కావాలంటే. నాన్నే నా దేవుడు. ఈ టైటెకరా ఇదిగో. ఆయన నా దేవుడు. సారీ కంపు కొడుతుందేంట్రా? ఆ సిద్ధన్న నా చెడ్డీలో ఎగ్గేసి కొట్టాడు అన్న. వెళ్ళి పిల్ల మీద కూర్చోలేకపోయావా? ఆమె అయిపోయింది ఎదవా. అయినా ఆ సిద్ధుగాడికి మధ్య పిచ్చి పీక్స్ వెళ్ళిపోతుంది. ఆడు నేను ఎగ్గుతో కొట్టాడేమో, వాడిని నేను ఈగుతో కొడతా. నువ్వు ఎక్కడికి? నువ్వు రాబే. రే కాళ్ళు విరుగుతాయిరా. అసలు కన్న కొడుకును పెంచాల్సిన పద్ధతి ఇదేనా? ఏ గురు ఏం మాట్లాడుతున్నావయ్యా? నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, వీడికి నాకు ఏ సంబంధం లేదు. అయినా ఈ మైసూర్ బోండంగాడు నా కొడుకు ఏంటి? నేను చెప్పేది ఈ నా కొడుకు గురించి కాదు, నీ నా కొడుకు గురించి. అయినా మావాడి సైజ్ ఏంటి, మీవాడి ఏజ్ ఏంటి? మావాడు గూట్లో గుడ్డేసుకుంటాడంట. ఏంటి మావాడా? యావయ్యో, ఈ డిస్కషన్ అంతా మీ వాడి గురించే. బయట ఆడపిల్లల్ని ఇంట్లో చిన్న పిల్లల్ని ఏంటేసుకొని మొత్తం ఏడొకడు తెల్లారితే జాలి ఇంట్లో పడి చేస్తాడు. మీ వాడు మళ్ళీ లిమిట్స్ దాటితే నేను కంట్రోల్ దాటిస్తా. చెప్పండి ఆడికి. బాయ్ ఆంటీ. బాయ్. బాయ్ అమ్మా. ఓహో, దుకాణం ఇంట్లోకి వచ్చేసిందిగా. ఓ పద్ధతి లేదు, పాడు లేదు. పద్ధతి గురించి పెంపకాల గురించి మీరే చెప్పాలి గురు. మరి నేనేగా చెప్పేది నచ్చగా ఇంట్రో అలాంటి. హే గురు, వాట్సాప్ రే. బాయ్. బాయ్ ఆంటీ. బాయ్. ఆహా, గవర్నమెంట్ వీడియోలు బ్యాచ్ చేసిందని మనోడు ఏకంగా ఇంట్లోనే షో మొదలెట్టేశాడు. ప్రతిదానికి మావాడా మావాడా అంటాం కాదు, అది ఇద్దరికి పెళ్లి చేసి తగలడండి. గ్రీన్ టీ షర్టు, బ్లాక్ ప్యాంటు. పెద్దరికం అనేది కాస్ట్యూమ్స్ లో కాదు, కస్టమ్స్ లో ఉండాలి. పదరా, ఇక్కడే ఉండి అడల్ట్ సీన్ అడిక్ట్ అయిపోయేలా ఉన్నాం. పదా, ఈ ముసలుడికి కలర్ఫుల్ టీ షర్ట్ అవసరమా? వీడు మళ్ళీ కనిపించాడో మర్డర్ చేసేస్తా. ఆయన చూసేవారు సిద్ధు, చివరికి ఆ గుంతలక్కడిగాడు కూడా మనకు గడ్డి పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. అసలు నీకేంట్రా ప్రాబ్లం? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి. ఆ అమ్మాయికి ఓకే, పైగా మినిస్టర్ ఫ్యామిలీ, మా ఇద్దరికి ఓకే, నీకే ఏంట్రా? నాన్న, అది నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్. దాని మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు నాన్న. అది నాకు బెస్ట్ ఫ్రెండ్ అంతే. రే వీడేంటి పక్కన ఉన్న అమ్మాయిని పట్టించుకోకుండా పిచ్చి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు? నువ్వన్నా చెప్పొచ్చుగా. మీరు నేను చెప్పేది వాడెందుకు చేస్తాడు? వాడికి అనిపించిందే వాడు చేస్తాడు.